హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఫ్రైడే వ్లాగ్ షేర్ చేశాను కదా, నెక్స్ట్ డే అనమాట. ఇంకా దోసకైతే నానేసాను కదా, ఇలా అయితే వచ్చాయండి. పర్లేదు, బాగానే వచ్చాయి, మరి ఏం అతుక్కుపోలేదన్నమాట. ఇడ్లీ బియ్యం కదా, ఎక్కడ అతుక్కోబోద్దు అని చెప్పేసి అనుకున్నాను, కానీ పర్లేదు, మరి ఏం అతుక్కోపోకుండా మామూలు దోశల్లాగే వచ్చాయండి. మా వారు అన్నారు అవి ఉప్పుడు బియ్యము, అందుకే అతుక్కోబావు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకా 5 కేజీలు అయితే ఇలా అప్పుడప్పుడు దోశల్లా వేసుకొని అయితే తినేయాలి. లేకపోతే ఇంకా ఇడ్లీ రవ్వలాగా ఆడిద్దామంటే ఎలా వస్తుందో ఏమో కూడా తెలియదు కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ ముగ్గు అదంతా ఏం తీయలేదండి. ఇంకా ఆ రోజు అయితే ఒక బ్లౌజ్ అయితే అర్జెంట్ పని ఉన్నిందనమాట, అందుకని నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా దోశలు వేసేది అవి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇక్కడ చెప్పాను కదండి నేను లాస్ట్ వీడియోస్లో, మనకి పికిల్స్ ఒకటి ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి. నేను ఏది వచ్చినా మీతో అయితే షేర్ చేసుకుంటాను కాబట్టి నాకేం ఇది యూట్యూబ్లో రాలేదండి, అయినా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సుబ్బమ్మ గారి ఇంటి రుచుల నుంచి మనకి పికిల్స్ అయితే ఆర్డర్ కాదండి, ఇది ప్రమోషన్ వీడియో అంతేను. ఇది నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది, కానీ నేను యూట్యూబ్లో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మనకి చికెన్ పికిలు, అలాగే ప్రాన్స్ పికిలు, కరివేపాకు పొడి పంపించారండి. ఇది నిన్న తీసిన వీడియో అనమాట, దీంట్లో యాడ్ చేసేసాను. మా వారు లేరని చెప్పాను కదా, అందుకని తీసుకురాలేదనమాట. మనకైతే కొరియర్ ఫాస్ట్గానే వచ్చింది, కానీ ఇంకా తీసుకొచ్చే వాళ్ళు లేక తేలేదు. నిన్న తెచ్చారనమాట. తెస్తే మనం ఆగుతామా చెప్పండి, అందులో చికెన్ అంటే నాకు ఎంత ప్రాణమో మీకు కూడా ఇష్టం తెలుసు కదా, అందుకని తేయంగానే కట్ చేసేసి అన్నంలో వేసుకొని టేస్ట్ అయితే చేసేసాను. టేస్ట్ అయితే పర్లేదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజైతే మేమైతే కుంభమేళాకి వెళ్దాం అనుకుంటున్నానండి, అందుకని ఈ వీడియో కూడా మార్నింగ్ 4కి లేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానమాట. వెళ్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా వాళ్ళకి ఈరోజు చేసి పెట్టేయాలండి. ఇంక వాళ్ళు పాపం చాలా రోజుల ముందే పంపించారు, ఇంక మా వారు లేక తేవడానికి లేదని చెప్పేసి కామ్గా ఉన్నారనమాట. మళ్ళీ మేము వచ్చేతలకి 3 డేస్ పడుతుందో 4 డేస్ పడుతుందో తెలియదు కదా. ఇంకా వాళ్ళకైతే ఈరోజు వీడియో చేసి పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి వెళ్ళాలన్నమాట. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా అయితే చేసి పంపించారండి. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3 అయిందండి. మార్నింగ్ నుంచి ఏం వీడియో తీయలేదన్నమాట. ఇంకా రేపు సండే కదా, ఈరోజు ఒక బ్లౌజ్ అర్జెంటుగా ఇవ్వాలన్నమాట, లేకపోతే వీడియో క్లిప్స్ అయితే తీసేదాన్ని. ఇంకా వీడియో దగ్గర కూర్చుంటే టైం అయిపోద్దులే అని చెప్పేసి పిల్లలకి క్యారేజ్ పెట్టేసి క్యారేజ్లోకి పప్పు అలాగే బీనెస్కాయ తాలింపు అయితే చేశాను. పెట్టేసిన తర్వాత బ్లౌజ్ అయితే కుట్టేసి హెమ్మింగ్ వేసేసి ఇచ్చేసానండి. ఇప్పుడైతే గుడికి వెళ్ళాలన్నమాట. ఈ పని కానీ లేకపోతే ప్రశాంతంగా సాయంత్రం వరకు వీడియో షూట్ చేసుకుంటూ పని అయితే చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఇల్లు తుడవాలి, అలాగే పటాలు కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇంకా దుప్పట్లు అవంతా నిన్న మొన్న కొన్ని రోజు ఒకసారి వేయలేను కాబట్టి కొన్ని అయితే వేసి పెట్టేసుకున్నాను. అవి కూడా మడతేయలేదండి, ఇంకా మడత వేయాలంటే బీరువాలో పెట్టాలి. ఇంకా అందుకని అలానే ఇక్కడ ఈ బట్టలు అక్కడే ఉన్నాయి. అయినా బ్లౌజులు ఈ మధ్య వచ్చాయండి, ఒక 4-5 అయితే వచ్చాయి. నాకు 1 వీక్కి ఒక 2-3 అంటే రోజుకి ఒకటి కుట్టుకునే అన్నీ వస్తాయన్నమాట. నేను ఆడుతూ పాడుతూ రోజుకి ఒకటైతే కుట్టేసుకుంటాను. ఇంకా వేరే అమ్మాయి కుట్టకూడదని చెప్పేసి అవి కూడా మన దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. ఇంకా వచ్చినప్పుడే కదా మనం కూడా కుట్టి డబ్బులు చేసుకోవాలి అని చెప్పేసి ఇంక వచ్చినవి వెనక్కి పంపించకుండా ఒక 2-3 అయితే చెప్పేశాను. ఆదివారానికి నేను ఇవ్వలేను అని చెప్పేసి ఇంక వాళ్ళైతే కామ్గా అయిపోయారు. ఒక 2-3 అయితే అర్జెంటుగా కావాలన్నారు. ఇంక ఈరోజైతే కుడదాంలే, రేపు సండే కదా పిల్లలు ఉంటారు, ఎల్లుండి క్లీన్ చేసుకుందాం అనుకున్నాను నేను ప్రశాంతంగా. ఇంకా మా నాన్న అయితే ఈరోజు పింఛన్ వచ్చిందండి, 1వ తేదీ కదా, కొన్ని ఎంక్వైరీస్ జరిగాయన్నమాట. ఇంకా అందుకని భయపడి పింఛన్ వస్తుందో రాదో అని చెప్పేసి బిడ్రగుంటికి వస్తానని మొక్కున్నారనమాట. ఇంక సరే వెళ్దాము అన్నారు. ఇంకా వెళ్దాం రండి అని మమ్మల్ని పిలిచారనమాట. ఇంక సరే
దేవుడి దగ్గర కదా ఎందుకులే వెనకేయడం అని చెప్పేసి మేము కూడా వస్తామన్నాము. ఇంకా అందుకని ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేయాలి మార్నింగే చెప్పారనమాట. ఇంకా అందుకని హడావిడిగా బ్లౌజ్ అయితే కుట్టించేసి ఇంక ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారండి. మా వారైతే ట్యూషన్కి అయితే పంపించకుండా తీసుకొచ్చేసి ఇప్పుడు వెళ్ళేసి 4 కల్లా బయలుదేరేసి వెళ్ళి 6, 7 కల్లా వచ్చేద్దాము. మళ్ళీ ఇంటి దగ్గర కూడా కొంచెం పని ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరదాం అనుకుంటున్నాను. ఈ లోపు అయితే నేను పటాలు క్లీన్ చేయాలి, అలాగే ఇల్లు తుడిచేయాలి. ఇల్లు అనేది సింపుల్గానే తుడిచేస్తానండి, పెద్దగా టైం పట్టదు. పటాలు మాత్రమే మా ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న బుల్లి దేవుడు విగ్రహాలు ఉంటాయన్నమాట. అవంతా నేను ఏం చేస్తానంటే ముందు అవన్నీ ప్లేట్స్ అన్నీ కడిగి ఎండగా ఆరబెట్టేసుకొని తర్వాత ఆ విగ్రహాలన్నీ కడిగేసి ఆరబెట్టేసి అప్పుడు పసుపు కుంకుమ పెడతాను అనమాట. అలాగా ఒక రోజులో కొన్ని క్లీన్ చేసుకుంటూ ఆరబెట్టుకుంటూ మళ్ళీ తుడుచుకుంటూ, ఇంతకుముందు తుడవకుండానే పెట్టేసేదండి. నేను బియ్యం పోసి పెడతాను కదా, ఆ బియ్యం అనేది బూజు పట్టేసాయి అనమాట. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే ఈరోజు పటాలు తుడవాలి అంటే మార్నింగే ఆ ప్లేట్లో ఉన్న బియ్యం అన్నీ సపరేట్ చేసేసి ప్లేట్స్ అంతా క్లీన్ చేసి ఎండకు బాగా ఆరబెట్టేసుకొని మళ్ళీ తుడిచి అప్పుడు పటాలు అయితే క్లీన్ చేసి పెడతాను అనమాట. ఇప్పుడైతే అంత టైం లేదు, ప్రస్తుతానికి తుడిచి పెట్టేస్తాను. తర్వాత ఇంకెప్పుడైనా క్లీన్ చేసుకుందాంలే నిదానంగా అనుకుంటూ ఉన్నాను. మార్నింగ్ నుంచి వీడియో తీయలేదు కాబట్టి ఇంకా వీడియో అయితే మాట్లాడదాము అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. నేనైతే సింపుల్గా ఈ శారీ అయితే కట్టుకున్నానండి. ఇది ఎప్పుడో ఓల్డ్ శారీ అనమాట. దీని మీద నాకు బ్లౌజ్ కూడా పట్టట్లేదు, పెళ్ళైన కొత్తల్లోదో ఏమో బ్లౌజ్ కూడా పట్టట్లేదు. ఇంక అందుకని గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసాను. గుడికి వెళ్తున్నాను కదా, నేను మ్యాక్సిమం గుడికి ఎప్పుడూ శారీసే కడతాను, ఎప్పుడన్నా రేర్గా డ్రెస్సులు వేసుకుంటాను అనమాట. ఇంకా మా వారైతే గెంటలు తెచ్చారండి. ఇంకా అవైతే గ్యాస్ మీద పెట్టేశాను క్లీన్ చేసేసి. పిల్లలు వచ్చేలోపు ఉడుకుతాయి, పిల్లలు తింటారు కదా ఆకలి మీద వస్తారు అని చెప్పేసి అవైతే క్లీన్ చేసి పెట్టాను. ఇంకా అలాగే ద్రాక్ష కూడా తెచ్చారు, నిన్న కూడా తెచ్చాయండి 1/2 కేజీ అయితే. మేమైతే ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేదు, పిల్లలు ఇద్దరే తినేసారు అనమాట. ఇంక మళ్ళీ అందుకని ఈరోజు తెచ్చాడు. గెడ్డలు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఇప్పుడు గెడ్డలు అయితే అంత టేస్టీగా ఏం లేవండి, అసలు అంత హైబ్రిడ్ కదా. అంటే చిన్నప్పుడు అయితే గెడ్డలు వస్తే శనక్కాయలు గెడ్డలు అలాంటివి తీసుకుని తంపటేసేవాళ్ళమి. అంటే చెత్త చెదారం అంతా వేసేసి కుండలో తంపటేసేవాళ్ళమే. అవైతే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇంక ఇప్పుడు పొయ్యేమంటేయట్లేదు, ఇంక తంపటెక్కడ తెచ్చేద్దామని చెప్పేసి నేను కేజీ ఏమో తెచ్చారు, దాంట్లో 1/2 కేజీ అయితే ఉడకబెట్టాను. మా చింటూని అడిగాడు అనమాట మార్నింగ్ ఫోన్ చేసి, గెడ్డలు తెచ్చేదా నాన్న అంటే, ఏంది అవి ఎలా ఉంటాయి అని చెప్పి అంటున్నారు అనమాట. ఇప్పుడు పిల్లలకి అవి ఎలా ఉంటాయో కూడా తెలియట్లేదు, అంటే పెద్దగా ఎవరు తినట్లేదు కదా గెడ్డలు కానీ ఆలువారి గెడ్డలు కానీ, అవంతా పెద్దగా ఎవరు తినట్లేదు, ఎక్కడో రేర్గా అవి కూడా అమ్ముతున్నారు. మనం టౌన్లోకి వెళ్తే ఇవి కూడా అమ్ముతారా అనిపిస్తూ ఉంటుందండి. తేగలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అమ్ముతున్నారు, ఎవరు వేసుకోవట్లేదు. మా అమ్మ వాళ్ళు కూడా వేయడం మానేస్తారనమాట. ఇంతకుముందు అయితే వేసి తంపడేసేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా వేయట్లేదు. మేము కూడా కొనుక్కుంటున్నాం, 20 రూపాయలు ఇస్తే 3 తేగలు అనమాట. ఇంకా దాంట్లో ఉండే గుజ్జు కూడా ఏమంటారు, వీడియో స్టార్ట్ చేసినప్పుడేమో అవి గుర్తురావు, అవి కూడా అమ్ముతున్నారు కవర్లకేసి. మనం బజార్కి వెళ్ళామంటే టౌన్లోకి వెళ్తే ఇవి కూడా అమ్ముతారా అని చెప్పేసి అంత డౌట్ వస్తుంది అనమాట. అన్నీ ప్రతిదీ పల్లెటూరులో దొరికే ప్రతిదీ ఇప్పుడు అమ్ముతూ ఉంటారు టౌన్లో అయితే. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పటికే టైం అయిపోతూ ఉంది, ఒక పక్క నాకు టెన్షన్కి చెమట పట్టేస్తుంది అనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు, ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపించారు. ఇంకా మీరు కూడా కావాల్సి ఉంటే ఆర్డర్ పెట్టుకోండి. కేజీ అలా కాకుండా కూడా 1/2 కేజీ అలా కూడా వాళ్ళు మనకి పంపిస్తారనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకైతే ఇదే పెద్ద ప్రాబ్లం అండి, వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ గ్యాప్ వస్తే ఎక్కడ ఛానల్ పోద్దో, అంటే వ్యూస్ తగ్గిపోతాయో, ఆ వచ్చేదే పెద్ద గొప్ప వ్యూస్ కదా, అందుకని అదొక భయం అనమాట. అందుకని నేను వీడియోస్ కూడా ఉన్న వరకు వీడియోస్ ఎడిట్ చేసి పెట్టుకొని వెళ్తున్నా అనమాట. నాకు తెలీదు వెళ్తా అని, నిన్నటిదాకా తెలియదు అనమాట. మా వారు వచ్చి వెళ్దాము అని అన్నారు, లేకపోతే ముందుగానే నేను వీడియో షూట్ చేసుకునేదాన్ని. పాతవి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి పెట్టినప్పుడు అంటే అవి
అలానే పోతున్నాయండి. నేను రెగ్యులర్గా వ్లాగ్స్ షూట్ చేస్తుంటే అవే పెట్టేస్తున్నాను, ఇంకా పాతవి పెట్టట్లేదన్నమాట. అలా నాకు చాలా వీడియోస్ పోయినాయి. మేము పోయినసారి పుష్కరాలకు పోయినప్పుడు కూడా నేను చాలా వీడియోస్ షూట్ చేస్తానండి. వచ్చిన తర్వాత పెడదాంలే అని చెప్పేసి డిలే చేసేసి అవి ఎప్పుడు వ్లాగ్స్ వెనక ముందు ఎప్పుడు తీసానా, ఏ రోజు వ్లాగ్ ఇది అని చెప్పేసి మర్చిపోయాను అనమాట. అలాగా చాలా వ్లాగ్స్ పోయాయి. ఇంక సరేలే పాతవి పెట్టిన తర్వాత మళ్ళీ షూట్ చేసుకుందాము అని చెప్పేసి ఈ 4 రోజులు అయితే కామ్గా ఉన్నా అనమాట. ఈలోపు మా వారు వచ్చి పోదాం అని చెప్పేసి అన్నారు. ఇంకా హడావిడిగా ఈరోజు అయితే బయలుదేరుతున్నామండి. ఒకవేళ 2-3 డేస్ అయితే వ్లాగ్స్ అయితే రాకపోవచ్చు. నేనైతే ఇది ఎర్లీ మార్నింగ్ 4కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఒకవేళ కుదిరితే ఇంకేమన్నా పాత వీడియోస్ ఉంటే ఎడిట్ చేసుకొని వెళ్తాను. బ్యాక్గ్రౌండ్ ఒకటి వస్తుంది, నేనేమో ఇంకోటి మాట్లాడుతున్నాను కదా. ఈ వీడియో వచ్చేసి మా నాన్నకి పింఛన్ వచ్చిందండి. పోయిన 1st తారీఖు ఏమో ఇస్తారు కదా, ఆ రోజు వీడియో అనమాట. నెక్స్ట్ డేనో ఏమో శనివారం వచ్చింది. ఇంకా అమ్మ అయితే కొన్ని ఇష్యూస్ అంటే కొన్ని ఎంక్వైరీస్ జరిగాయి అన్నమాట పింఛన్ మీద. ఇంకా అందుకని బిట్రగుంటకు వస్తానని మొక్కుకుందంట. ఇంక సరే వెళ్దాము పింఛన్ వచ్చిన తర్వాత అంటే ఇంక మేము కూడా బయలుదేరేసి అమ్మ వాళ్ళతోటి వెళ్తున్నాము. ఇంకా వాళ్ళిద్దరైనా బండి వేసుకొని వెళ్ళొచ్చండి, దగ్గరే అన్నమాట మాకు. ఎందుకో మమ్మల్ని మీరు రండి మీతో వెళ్దాము అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట. పింఛన్ ఇచ్చిన రోజు నుంచి ఇది నెక్స్ట్ డే సాయంత్రం వెళ్ళాము. ఇంకా వాళ్ళకైనా ఎవరున్నారు చెప్పండి, దేనికైనా మేమిద్దరమే వెళ్ళాలి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మాకు దగ్గరగానే కొండ బిట్రగుంట అనమాట. ఆ రోజు అయితే శనివారం అండి. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత కూడా వెళ్దామని చెప్పాము. కాదు పిల్లలు కూడా ఉండాలి, అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. ఇంక అందుకని పిల్లల్ని ట్యూషన్కి పంపించకుండా తీసుకొచ్చేసి ఇంకా 4:30 అలా బయలుదేరామండి. కొండమైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నామాలు అయితే పెట్టించుకుంటున్నారు, నేను కూడా పెట్టించుకున్నానండి. మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనే నామాలు అన్నమాట. నామాలు పెట్టుకుంటే కానీ తృప్తి ఉండదు. నేను మా వారు పిల్లలు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటామండి. గుడికి వెళ్ళిన అంటే తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పెడతాము. మామూలుగా శనివారం అయితే మాకు దగ్గరగా ఉన్న వెంకటేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. ఇంక లోపలైతే ఫోన్ అలౌ లేదు కాబట్టి ఇంక దర్శనం కూడా చేసుకొచ్చేసామండి. పెందలానే మేము వెళ్ళామన్నమాట. అంటే శనివారం కదా, రష్ ఎక్కువ ఉంటుంది. పొద్దుపోతే ఇంక మా నాన్నకైతే బాగాలేదు కదండి, అందుకని పెందలాన్నే వెళ్ళామన్నమాట. అంత రష్ ఏం లేదు, అప్పుడప్పుడు జనాలు వస్తున్నారండి. ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడ అమ్మవారు ఉంటారండి. అమ్మవారు అలంకరణ పూసలతో చేస్తారనమాట, ముత్యాలతోటి. ఆ అలంకరణ అయితే చాలా బాగుంటుంది. అమ్మని ఇంకొంచెంసేపు చూడాలనిపిస్తుంది అనమాట. ఇంక దర్శనం అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తరకే 5:36 అలా అయిందనమాట. ఇంకా ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని నైట్ ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. ఇంకా వ్లాగ్ అయితే ఏం తీయలేదనమాట, నైట్ ముగ్గు వేసేది తీసానండి. సింపుల్గానే ముగ్గులు అయితే ఈ మధ్య వేస్తున్నాను అనమాట. పెద్ద ముగ్గులు వేయట్లేదు. చూద్దాము, టైం కుదరట్లేదనమాట. ఈ పనులన్నీ పడి పెద్ద ముగ్గులు అయితే వేయట్లేదు. నేనైతే వేద్దాము అని చెప్పేసి రంగులు అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను, మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి. కానీ మనం అనుకునే అన్నీ జరగవు కదా. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.